బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పరిశీలించారు. రైతులకు సమయానికి కొనుగోలు జరుగుతోందా, బియ్యం తేమ శాతం ఎలా ఉందా వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతులకు గోనె సంచులు, టార్పలిన్ పట్టులు పంపిణీ చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. తుఫాన్ షెల్టర్ను కూడా కలెక్టర్ పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఆశ్రయించేందుకు అవసరమైన సదుపాయాలు సిద్దంగా ఉన్నాయా అని అధికారులు వివరాలు వెల్లడించారు. మత్స్యశాఖ ద్వారా గజ ఈతగాళ్లకు పంపిణీ చేసిన ఆధునిక పరికరాలను కలెక్టర్ పరిశీలించి ఈ పరికరాలు మత్స్యకారుల భద్రతకు ఎంత ముఖ్యమో వివరించారు. ఎవరెవరు కావాలి దీనికి కాల్ చేయమని చెప్పండి. ధాన్యం ఆల్రెడీ కోత చేశారు మీరు, అది మనము గడిచిపోతే నాకు సమస్య, నాకేమైనా సహాయం కావాలి అనేవారు ఈ సంఖ్యని సంప్రదించండి కోరుకుందాము. ఓకే, తర్వాత మండల్ మీ డివిజన్ నంబరు, తర్వాత ఇవి అన్ని ఎన్ని మండలాలు ఎక్కడెక్కడ 9 మండలాల నంబర్ కూడా పెట్టేసారు, ఇమీడియట్ గా చేసి పెట్టేసారు. ఇక్కడ ఎన్ని ట్రాక్టర్స్ వెహికల్స్ 187 కూడా ఇక్కడ అందుబాటులో. ఇప్పుడు జీపీఎస్ సో వచ్చిన కంప్లీట్ చేస్తాం. అలాగే ఇంకా కొత్తగా కూడా యాడ్ చేస్తారు. ఏమన్నారు ఎప్పుడు ఈరోజు తీసేసుకొని ట్రయల్ ఉంది కాబట్టి పంపిస్తారు. అలాగే ఇక్కడ తీసేద్దామా? చెప్పండి. వాళ్ళందరికీ కూడా జీపీఎస్ కింద మషిన్ ఉంటుంది. ఆ మషిన్ పెట్టి మనకి ఇస్తే మీకు బిజినెస్ ఇస్తాము. ఆ రైస్ మిల్లర్స్ కి తీసుకెళ్ళి వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే 80 కిలోమీటర్స్ వెళ్ళారు అంత డబ్బు మేము మీకు పే చేస్తాము. అలాంటి ట్రాక్టర్స్ ఎవరైనా ఇచ్చాం బట్ అవి వెరీ ఫాస్ట్ సార్. ఇప్పుడు అక్కడ అంత హార్వెస్టింగ్ అసలు స్టార్ట్ అవ్వలేదు సార్. ఇప్పుడు 500 మెట్రిక్ టన్స్ కి స్పేస్ ఓపెన్. ఈ 2 లొకేషన్, ఇవి అడ్రస్, దీని ఫోన్ నంబర్, ఈ ఇన్ఛార్జ్ పర్సన్, ఇది అది మీరు పబ్లిసైజ్ చేశారా? విఏకి మీరు ఆల్రెడీ తెలియజేశారు. ఇంకా కూడా మీరు ఐడెంటిఫై చేయండి. అక్కడ మీకు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక డేటాబేస్ తయారు చేసుకోవాలి. అర్థమైంది కదా? మీకు అర్థమైంది ఫర్టిలైజర్స్ దీన్ని తీసుకుని మీరు రెంట్కి దీనికి పేమెంట్ చేస్తున్నారు, తర్వాత క్రయ విక్రయం చేస్తున్నారు. అది ప్రాఫిటబుల్. అది 3 months సీజన్ వరకు. ఓకే, 3 months ఎంగేజ్ చేసుకుంటారు అంతే కదా?